నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొత్తపల్లి గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో మల్లిసాల గ్రామానికి చెందిన 3 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లిసాల గ్రామానికి చెందిన 4 వ్యక్తులు గోకవరం వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తపల్లి గ్రామ శివారులోని జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జగ్గంపేట ట్రావెల్స్కు చెందిన ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని సెల్ఫ్ సర్వీస్ నిమిత్తం మల్లిసాల గ్రామానికి చెందిన కందిగట్ల నాని అనే వ్యక్తి తీసుకువెళ్లారు. గోకవరం నుండి తిరుగు ప్రయాణంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న కొండిపూడి వివేక్ 19, బల్లిలా పద్మ 19, కందిగట్ల లక్కీ అనే 3 యువకులు తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోని మృతి చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే గోకవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గోకవరం సబ్-ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. యువకుల అకాల మరణంతో మల్లిసాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Ana!